Hello guys, welcome back. Uh, this is the second video for the IPSET 2020, the question and answers with explanation. So let's see what is in the present video. So the first question is the Hamiltonian for a system described by the generalized coordinates x and generalized moment p is this one, this whole thing. Okay. సో ఇక్కడ పెద్ద ఈక్వేషన్ కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ మనకి స్కిప్ చేయాలనిపిస్తుంది. ఓకే, కానీ ఇక్కడ పెద్ద డిఫికల్టీ ఏమి ఉండదు. వేర్ ఆల్ఫా బీటా అండ్ ఒమేగా ఆర్ కాన్స్టెంట్స్, ది కరెస్పాండింగ్ లెగ్రాంజియన్. ఓకే, ఇక్కడ హెచ్ హామిల్టోనియన్ ఇచ్చారు. హామిల్టోనియన్ ఇచ్చారు. మనము లెగ్రాంజియన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్, మనకు లెగ్రాంజియన్కి హామిల్టోనియన్కి రిలేషన్ మనకు గుర్తుకు రావాలి. సో రిలేషన్ ఏంటంటే లెగ్రాంజియన్ L ఈక్వల్ టు సమ్మేషన్ ఓవర్ I Q డాట్ P ప్లస్ Q dot P minus L. Okay, so this is the relation between the Lagrangian and Hamiltonian. Sorry, this is H. Okay, so మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఇక్కడ ఈ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ క్యూ డాష్ కావాలి మనకు. ఓకే, క్యూ డాష్ కావాలి. సో క్యూ డాష్ రిలేషన్ ఏంటి? క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు డో హెచ్ బై డో పి. సో డో హెచ్ బై డో పి. సో ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్ ఏంటి? ఇది. సో ఫస్ట్ టర్మ్లో మన ఎక్స్ వేరియబుల్స్ ఉన్నాయి, పి వేరియబుల్స్ ఉన్నాయి. పార్షియల్ డెరివేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ఇక్కడ కాన్స్టెంట్గా తీసుకోవాలి. సో ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్, సో పిని అలాగ ఉంచుదాం. డో పి బై డో పి 1. సో ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 బీటా ఎక్స్, అలాగే దిస్ హోల్ టర్మ్ మొత్తం ఈ పదం ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది. ఎందుకు? పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు పి చేస్తున్నాం కాబట్టి. సో అలాగే పి స్క్వేర్కి డెరివేటివ్ ఏంటి? 2 ఇంటూ పి. సో 2p బై 2 ఇంటూ 1 ప్లస్ 2 బీటా ఎక్స్ ఇలా వచ్చింది. అలాగే ఈ టర్మ్లో పి టర్మ్ లేదు, పి లేదు, మొమెంటం లేదు. సో విత్ రెస్పెక్ట్ టు పి డెరివేటివ్ చేసినప్పుడు, పార్షియల్ డెరివేటివ్ చేసినప్పుడు 0 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ ప్లస్ పి బై 1 ప్లస్ 2 బీటా ఎక్స్ ఇలా వచ్చింది. ఇప్పుడు క్యూ డాట్ పి కావాలి. సో ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ పి ప్లస్ పి స్క్వేర్ బై 1 ప్లస్ 2 బీటా ఎక్స్ ఇలా వచ్చింది. సో ఇక్కడ నాకు ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ పి అలాగే పి స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ 2 బీటా ఎక్స్ ఉంది. సో నేను దీన్ని ఏం చేస్తానంటే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకే, సో ఇలా చేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఎల్ కావాలి. ఓకే, సో క్యూ డాట్ పి మైనస్ హెచ్ కావాలి. సో దీని నుంచి ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ పి ప్లస్ 2p స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ 2 బీటా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ పి ప్లస్ పి స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ 2 బీటా ఎక్స్ ప్లస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో మైనస్ ఇంటూ మైనస్ మైనస్, ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. అలాగే 2p స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ 2 బీటా ఎక్స్, ఇదంతటి ఒక u అనుకుందాం. సో 2u మైనస్
u అంటే u వస్తుంది. సో దిస్ విల్ బి ఈక్వల్ టు p స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ 2 బీటా ఎక్స్. అలాగే మైనస్ ఇంటూ మైనస్, దిస్ ఇస్ మైనస్ హాఫ్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో p స్క్వేర్ బై ఏంటి వచ్చింది, q డాట్ p మైనస్ h ఈక్వల్ టు p స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ 2 బీటా ఎక్స్, p స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ 2 బీటా ఎక్స్ మైనస్ హాఫ్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, మైనస్ హాఫ్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ లగ్రాంజియన్లో p టర్మ్ ఉండకూడదు. సో pని అవాయిడ్ చేయాలి. అంటే ఇప్పుడు pని ఎలా అవాయిడ్ చేస్తాం చూద్దాం. అయితే ఇక్కడ మనకు q డాష్ ఈక్వల్ టు ఐ థింక్ ఇక్కడ x డాష్. సో ఇక్కడ జనరలైజ్డ్ కోఆర్డినేట్ x కాబట్టి సో x డాష్ ఇది. సో ఇక్కడ x డాష్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. సో దీని నుంచి p వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో p ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 ప్లస్ 2 బీటా ఎక్స్ ఇంటూ x డాష్ మైనస్ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్, x డాష్ మైనస్ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఈ వాల్యూని అక్కడ రీప్లేస్ చేద్దాం. సో ఏమవుతుందంటే p ఈక్వల్ టు 1 ప్లస్ 2 బీటా ఎక్స్, 1 ప్లస్ 2 బీటా ఎక్స్ ఇంటూ x డాష్ మైనస్ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్, x డాష్ మైనస్ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ 2 బీటా ఎక్స్ మైనస్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1 ప్లస్ 2 బీటా ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ దీన్ని 1 ప్లస్ 2 బీటా ఎక్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో హాఫ్ ముందుకు రాసుకున్నాం. అలాగే x డాష్ స్క్వేర్ మైనస్ 2x డాష్ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఎక్స్ పవర్ 4 a మైనస్ b హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం. మైనస్ హాఫ్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో దీని నుంచి సో ఇక్కడ మనం సింప్లిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే హాఫ్ ఇంటూ 1 ప్లస్ 2 బీటా ఎక్స్, దిస్ ఈస్ ఎక్స్ డాట్ మైనస్ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ హాఫ్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ డాష్ మైనస్ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఎక్స్ డాష్ మైనస్ ఆల్ఫా ఎక్స్ స్క్వేర్. ఓకే, హాఫ్ ఇంటూ 1 ప్లస్ 2 బీటా ఎక్స్, half into 1 plus 2 beta x minus half omega square x square minus half omega square x square. So this is the required Lagrangian. Okay, so this is the answer. Next one, the charge per unit length of a circular wire of radius a. Okay, circular wire అన్నాడు, xy plane లో సర్క్యులర్ వైర్ అన్నాడు. సో నేను ఒక xy plane లో సర్క్యులర్ వైర్ తీసుకున్నాను ఆఫ్ రేడియస్ a with its center at the origin. Okay, so this is our origin. Okay, this is 0 point. Is lambda equal to lambda naught cos theta. So charge per unit length అంటే charge density is lambda equal to lambda naught cos theta. Okay, so ఒకసారి మళ్ళీ రాస్తాను. ఇక్కడ సెంటర్ తీసుకున్నాడు, ఈ రేడియస్ ఎంత అన్నాడు, a అన్నాడు. సో దిస్ ఈస్ lambda naught cos theta. ఓకే ఓకే ఇప్పుడు and theta is measured from the positive
ఎక్స్ యాక్సిస్. ఓకే, సో థీటా అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి మనం మెజర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ థీటా ఈక్వల్ 0, అప్పుడు కాస్ థీటా 0 అవుతుంది. సో ఇక్కడ ది చార్జ్ డెన్సిటీ ఈజ్ లాంబ్డా నాట్. అలాగే ఇక్కడ 90 degrees అంటే చార్జ్ డెన్సిటీ 0, సో దెర్ ఈస్ నో చార్జ్ అట్ దిస్ పాయింట్. అలాగే ఇక్కడ కాస్ 180 అంటే మైనస్ cos 180 అంటే -1. So here minus lambda. Again here this is 0. ఓకే, సో ఇప్పుడు మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ద ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు నేను జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేద్దాం. కామన్ సెన్స్. సో మనకు తెలిసింది ఏంటి, ఆర్ సిల్వర్ టీ అంటే ఇక్కడ కాస్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో పాజిటివ్, అలాగే ఇక్కడ కాస్ అనేది నెగిటివ్, అలాగే ఇక్కడ కూడా నెగిటివ్, ఇక్కడ మళ్ళీ పాజిటివ్. సో దాని అర్థం ఏంటంటే ఈ పోర్షన్లో మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఈ రీజియన్లో ఈ వైర్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అలాగే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ కాబట్టి కాస్ వాల్యూస్ నెగిటివ్ కాబట్టి. సో దిస్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్, this is positive charge, and similarly this is positive, this is negative charge. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ విధంగా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక పార్ట్ తీసుకుంటే స్మాల్ ఎలిమెంట్ డిఎల్ ఎలిమెంట్ తీసుకున్నాను, స్మాల్ ఎలిమెంట్. సో దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ ఎలా వస్తుంది. అలాగే ఇది నెగిటివ్ కాబట్టి ఈ పోర్షన్ వల్ల, ఈ పార్ట్ వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లోనే వస్తుంది, టువార్డ్స్ ది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి. అలాగే ఇక్కడ పాజిటివ్ కాబట్టి అవే ఫ్రమ్ ద పాజిటివ్ ఛార్జ్. అలాగే ఇది నెగిటివ్ కాబట్టి దీనివల్ల ఈ పోర్షన్ వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది. సో మనకు రిజల్టెంట్ ఫీల్డ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోల్ తీసుకున్నారు, ఒక పర్సన్ ఎలా థర్డ్ కట్ లాగుతున్నారు, ఇంకో పర్సన్ ఇలా థర్డ్ కట్ లాగుతున్నారు, అప్పుడు ఈ పోల్ అనేది ఎటువైపు వస్తుంది, ఇలా వస్తుంది. సో దట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్. ఓకే, రిజల్టెంట్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది. అలానే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉండాలి. ఓకే, అంటే నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉండాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, దిస్ ఈస్ నెగిటివ్ వై డైరెక్షన్, నెగిటివ్ కాబట్టి. అలాగే దిస్ ఈస్ పాజిటివ్ జెడ్ డైరెక్షన్ and this is negative x direction. So this must be the answer. Okay, అలాగే ఇప్పుడు డిరైవ్ చేద్దాం, ఈ ఆన్సర్ వస్తుందో లేదో డిరైవ్ చేద్దాం. ఓకే, దిస్ మస్ట్ బి ద ఆన్సర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అగైన్ సర్కిల్ తీసుకున్నాను, ఆఫ్ రేడియస్ ఏ, ది చార్జ్ డెన్సిటీ is lambda equal to lambda naught cos theta. ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్మాల్ లెంగ్త్ తీసుకున్నాను, స్మాల్ లెంగ్త్ ఎలిమెంట్ తీసుకున్నాను ఆఫ్ లెంగ్త్ డిఎల్ లెంగ్త్ తీసుకున్నాను. సో ఇక్కడ సెంటర్ దగ్గర ఈ ఎలిమెంట్ వల్ల నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది. ఓకే, సో దీన్ని నేను వెక్టర్ రిజల్వ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ కాబట్టి, ఈ ఆన్సర్ కోఆర్డినేట్ సిస్టంలో ఉంది కాబట్టి, కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఉంది కాబట్టి. ఓకే, సో అందుకోసమే నేను ఈ స్మాల్ లెంగ్త్ ఎలిమెంట్ వల్ల వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ని డిఈ బార్ అనుకున్నాను. సో వెక్టర్ని రిజాల్వ్ చేసినప్పుడు ఇలా వస్తుంది. సో దిస్ ఈస్ థీటా, సో ఇది థీటా అవుతుంది. అంటే ఈ ఎలిమెంట్ ఏమవుతుంది, థీటా పక్కలో ఉన్న ఈ కాంపోనెంట్ ఏమవుతుందంటే డిఈ కాస్ థీటా అవుతుంది. అలాగే ఈ కాంపోనెంట్ డిఈ సైన్ థీటా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ డిఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకే, సో డిఈ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, డిఈ కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో
మనకు ఈ చార్జ్ ఎలిమెంట్ వల్ల, ఈ స్మాల్ ఎలిమెంట్ వల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా కూలుంబ్స్ లా అప్లై చేయొచ్చు. ఓకే, సో కూలుంబ్స్ లా ప్రకారం D ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/4πε0 dq బై ఇక్కడ డిస్టెన్స్ a, సో a square. Okay, where dq is the charge on this element. సో మనకు dE cos theta కావాలి. dE cos theta అంటే మనకు టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. x కాంపోనెంట్ ఏంటి, Ex ఈక్వల్ టు ఇంటిగ్రల్ dE cos theta అవుతుంది. సో ఇది స్మాల్ కాంపోనెంట్. ఓకే, x కాంపోనెంట్ డ్యూ టు స్మాల్ ఎలిమెంట్. బిగ్ మొత్తం కావాలంటే మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇది x కాంపోనెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/4πε0 dq by a square into cos theta. ఓకే, కానీ ఇక్కడ dq వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చార్జ్ డెన్సిటీ అంటే ఏంటి, చార్జ్ బై ది లెంగ్త్, లీనియర్ చార్జ్ డెన్సిటీ, చార్జ్ బై లీనియర్ లెంగ్త్ ఆఫ్ దిస్ చార్జ్. ఓకే, ఇక్కడ dl లెంగ్త్ కాబట్టి dl. సో దీని నుంచి dq ఈక్వల్ టు లాంబ్డా dl, బట్ హియర్ dl ఈక్వల్ టు a d theta. ఓకే, ఇక్కడ పోలార్ కోఆర్డినేట్స్ లోకి కన్వర్ట్ చేశాను. సో dl ఈక్వల్ టు a d theta. సో ఇదే ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఇంటిగ్రల్ 1/4πε0 dq by a square. సారీ, సో dq ఏంటి, లాంబ్డా dl, బట్ dl ఈక్వల్ టు a d theta. సో dq ఏమవుతుందంటే లాంబ్డా dl ఈక్వల్ టు a d theta ఇంటూ cos theta. ఇక్కడ లిమిట్స్ ఏంటి, థీటా వాల్యూ 0 నుంచి 2π. సో లిమిట్స్ ఏంటంటే 0 to 2π. సో a గెట్ క్యాన్సిల్, దీని నుంచి లాంబ్డా బై 4πε0 ఇంటిగ్రల్ 0 to 2π d theta cos theta. Okay, so this is equal to lambda by 4πε0 cos theta की इंटीग्रेशन अप्लाई చేస్తే minus sin theta వస్తుంది. ఓకే, సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే lambda is not constant. So lambda equal to ఏంటి, lambda not cos theta. So lambda not is constant and cos theta లోపల ఉంటుంది. So cos theta into cos theta, cos square theta. So cos square theta ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, దీన్ని ఎలా మార్చుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ 0 to 2π cos square theta అంటే 1 plus cos 2 theta by 2 into d theta. ఓకే, సో దీని నుంచి ఏమొస్తుందంటే ex equal to lambda by 4πε0 ఇక్కడ 1/2 ఇంటిగ్రేషన్ థీటా, అలాగే cos 2 theta కి ఇంటిగ్రేషన్ sin. ఓకే, మైనస్ sin. సో మైనస్ 2 theta ఇక్కడ బై 2 ఉంది, మైనస్ sin 2 theta బై 2. సో లిమిట్స్ ఏంటి, 0 to 2π. సో sin theta ప్లేస్లో 2π లిమిట్స్ అప్లై చేస్తే ఈ టర్మ్ 0 అవుతుంది.
కానీ థీటా ప్లేస్లో లిమిట్స్ అప్లై చేస్తే 2π మైనస్ 0 వస్తుంది. సో 2π/2 క్యాన్సిల్ చేస్తే పై మిగులుతుంది. సో ఈఎక్స్ ఈక్వల్ టు 4/λ/4πε0 ఇంటూ 2π/2 వచ్చింది. ఈ టర్మ్ 0 అయింది. సో 2 get cancel, pi get cancel. We have λ/4ε0. Okay. So okay, this is a square, and we have a here, a here, a. So lambda by, this is lambda naught. We have Ex equal to lambda naught by 4ε0 a. Okay, lambda naught by 4ε0 a. Ex వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఈవై ఫైండ్ అవుట్ చేద్దాం. ఈవై ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ సైన్ థీటా వస్తుంది. ఓకే, ఈవై ఈక్వల్ టు ఏమొస్తుందండి, 0 to 2π 1/4πε0 1/4πε0 డిఈ ఏంటి, ఇదంతా డిఈ, దిస్ ఇస్ డిఈ. సో 1/4πε0 dq by a square sin theta, but dq equal to lambda a d theta. So lambda a d theta. అలాగే lambda ఏంటి, lambda not cos theta. ఇక్కడ a get cancel. సో మనకి ఏమొస్తుంది, lambda not cos theta. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే lambda not cos theta d theta. సో sin theta cos theta అంటే sin 2 theta by 2. సో sin 2 thetaకి లిమిట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, lambda naught by 4πε0 a square sin 2 theta by 2. సో cos 2 theta అవుతుంది. ఓకే, మైనస్ cos 2 theta by 2 వస్తుంది. లిమిట్స్ ఏంటి, 0 to 2π. సో cos 4π అంటే 1 మైనస్ cos 0 అంటే 1. సో లిమిట్స్ అప్లై చేసినప్పుడు మొత్తం 0 అవుతుంది, అంటే ఈఎక్స్ మాత్రమే వచ్చింది ఇక్కడ. ఓకే, కానీ ఇక్కడ ఈఎక్స్ అనేది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సో ఈ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, lambda naught by 4ε0 a I cap. ఓకే, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్ I cap. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్, అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇలా కామన్ సెన్స్ ఉపయోగిస్తే త్వరగా తేలిపోతుంది, లేదంటే ఇదంతా డెరివేషన్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం, కన్సిడర్ a circular orbits in a central force potential V of r equal to minus k by r power of m, where k is greater than 0 and 0 less than n less than 2. And ఇక్కడ n equal to 1. The time period of a circular orbit of radius r is t1 and that of radius 2r is t2. Then we need to find out t2 by t1 find out చేయాలి. అయితే ఇక్కడ n ఈక్వల్ టు 1 అంటే p ఆఫ్ r ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ k బై r. దట్ మీన్స్ f ఆఫ్ r ఈక్వల్ టు k బై r స్క్వేర్ అవుతుంది. దిస్ ఈస్ ఇన్వర్స్ స్క్వేర్ లా, ఇన్వర్స్ స్క్వేర్ లా. ఓకే, అయితే ఫర్ సర్క్యులర్ ఆర్బిట్ మనకు v స్క్వేర్ ఈక్వల్ టు gm by r. ఓకే, v స్క్వేర్ ఈక్వల్ టు gm by r. దీని నుంచి v ఈక్వల్ టు gm by r root over this one. ఓకే, సో
అలాగే మనకు టైం పీరియడ్ ఉంది కదా, ఈ టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే సర్క్యులర్ ఆర్బిట్ తీసుకున్నాం, ఆఫ్ రేడియస్ ఆర్, మొత్తం డిస్టెన్స్ని, మొత్తం రేడియస్ని, మొత్తం సర్కంఫరెన్స్ని కవర్ చేయడానికి ఎంత డిస్టెన్స్ పడుతుంది? 2πr డిస్టెన్స్. ఎంత టైం పడుతుంది? ద టైం పీరియడ్ క్యాపిటల్ T. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్, ది ఆబ్జెక్ట్? వెలాసిటీ ఏమవుతుందంటే 2πr/T అవుతుంది. సో దీని నుంచి T ఈక్వల్ టు, లేదు అంటే v² ఈక్వల్ టు ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో v² ఈక్వల్ టు gm/r, దిస్ ఈజ్ ఈక్వల్ టు 4π² r²/t². సో దీని నుంచి r³ ఈక్వల్ టు ఇక్కడ 4π² తీసుకొస్తే మొత్తం కాన్స్టెంట్, gm/4π² ఇస్ కాన్స్టెంట్. సో సమ్ కాన్స్టెంట్ ఏ అనుకుందాం, ఈ t² అని పంపించాలి. సో t ఈక్వల్ టు ఏమవుతుంది? t ఈక్వల్ టు r⁻³ again some constant b. ఓకే, రూట్ అప్లై చేస్తాం బోత్ సైడ్స్. సో దాని నుంచి t2/t1 ఈక్వల్ టు ఏమవుతుందంటే b r2⁻³ b r1⁻³/2. సో దీని నుంచి b గెట్ క్యాన్సిల్, r2/r1⁻³/2. ఓకే, కానీ we have r1 equal to capital R, r2 equal to 2r. సో r2/r1 అనేది 2 వస్తుంది, 2⁻³/2. But the question is indirect one. Here n equal to 1, దీన్ని ఎలా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ n equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 వస్తుంది, but it is not the answer. If you substitute 1 here, 2/3, that is also not. If you substitute 1 here, 2 plus 1, 2 into 1 plus 1, 3/2. So this must be the answer. Here if you substitute 2/1, that is not 1. So option C అనేది correct ఇక్కడ. Okay. So this is the. Let's move to the next question. A point charge Q is rotated along a circle in the electric field generated by another point charge. So ఇక్కడ Q charge తీసుకున్నాను, ఈ Q charge తీసుకున్నాను కాబట్టి ఈ charge చుట్టూ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది, ఆల్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. దీని చుట్టూ ఒక పాయింట్ చార్జ్ అనేది సర్కిల్లో రొటేట్ అవుతుంది. సో సర్క్యులర్ ఆర్బిట్ తీసుకున్నాను, పాయింట్ చార్జ్ Q అనేది రొటేట్ అవుతుంది. అయితే ది వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద రొటేటింగ్ చార్జ్ Q ఇన్ కంప్లీట్ రివల్యూషన్ ఇస్ వాట్? అయితే మనకి ఇక్కడ ఇంకో విషయం ఏంటి తెలుసంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఒక పాయింట్ చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా ఉంటుంది. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అనేవి సర్క్యులర్గా ఉంటుంది, కోసెంట్రిక్ సర్కిల్స్ అనేవి సర్క్యులర్గా ఉంటుంది. సో ఈ సర్క్యులర్ ఆర్బిట్ ఏదైతే ఉందో, ఈ సర్క్యులర్ ఆర్బిట్ పైన పొటెన్షియల్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, దీన్ని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్గా మనం కన్సిడర్ చేయొచ్చు, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్గా తీసుకోవచ్చు ఈ సర్క్యులర్ ఆర్బిట్. సో పొటెన్షియల్ సేమ్ కాబట్టి అన్ని పాయింట్స్ దగ్గర మనకు ఈ సర్ఫేస్ పైన మూవ్ అయ్యేటప్పుడు ఆ చార్జ్ పైన ఎటువంటి వర్క్ జరగదు. ఓకే, సో ది వర్క్ డన్ ఈక్వల్ టు ఏంటి, డెల్టా V ఇంటూ Q. హియర్ డెల్టా V ఈజ్ 0, సో 0 ఇంటూ Q, దిస్ ఇస్ 0. సో ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ పైన వర్క్ డన్ ఈజ్ 0. ఇక్కడ తీసుకున్న సర్క్యులర్ ఆర్బిట్ అనేది ఇట్ ఈస్ ఆల్సో ఇది మనకి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్గా మనం కన్సిడర్ చేయొచ్చు.
సో దట్స్ వై ది వర్క్ డన్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్, ది లైన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫర్ ఏ లాంగ్ స్ట్రైట్ వైర్ క్యారింగ్ ఏ కరెంట్ I. మనకి ఇది రైట్ హ్యాండ్ రూల్ అప్లై చేస్తూ మనం ఈజీగా చెప్పవచ్చు. అకార్డింగ్ టు రైట్ హ్యాండ్ రూల్, ఎప్పుడైనా కరెంట్ అనేది మనకు ఒక వైర్లో ఫ్లో అవుతున్నప్పుడు వైర్ చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ది డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనం రైట్ హ్యాండ్ రూల్ అప్లై చేస్తూ చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైర్ అనుకుంటే కరెంట్ డైరెక్షన్ ఇలా ఉన్నప్పుడు ఈ వైర్ని మనం హోల్డ్ చేసినప్పుడు కరెంట్ డైరెక్షన్ ఇది థంబ్ ఇండికేట్ చేస్తే ఈ ఫింగర్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ సర్క్యులర్ కోసెంట్రిక్ సర్కిల్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ది లైన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే కోసెంట్రిక్ సర్కిల్స్. సో దిస్ ఈస్ a direct question, conceptual question. Next, move to the next question. So the vector potential A bar may always be chosen such that వెక్టర్ పొటెన్షియల్ ఏని మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే డెల్ క్రాస్ ఏ బార్ ఈక్వల్ 0 అన్నాడు. మనకు B ఈక్వల్ టు డెల్ క్రాస్ ఏ. ఓకే, ఇక్కడ డెల్ క్రాస్ ఏ ఆల్వేస్ 0 తీసుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అవుతుంది. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0 అయితే మరి వెక్టర్ పొటెన్షియల్ అవసరమే లేదు. అలాగే సూడో వెక్టర్ అంటే ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సూడో వెక్టర్ అంటే సూడో వెక్టర్స్ అనేవి రొటేషన్, ఒక వెక్టర్ రొటేషన్ వల్ల మనకు ఈ జనరేట్ అవుతాయి. ఇక్కడ బి బార్ అనేది ఏ బార్ని రొటేట్ అవడం వల్ల బి బార్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో బి బార్ అనేది సూడో వెక్టర్ అవుతుంది. అలాగే యాంగులర్ మూమెంటం ఇక్కడ ఆర్ని రొటేట్ చేయడం ద్వారా మనకు పీ బార్ అనేది వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ యాంగులర్ మూమెంట్. అలాగే టార్క్, దీస్ ఆర్ అలాగే బీ బార్, దీస్ ఆర్ pseudo vectors, but a bar is not a pseudo vector. Okay, a bar pseudo vector kaadu. So this is not answer, and this is also not correct, and a bar is function of time only, but we see a bar is also a function of the position. Okay, position. For example, ఒక వైర్ తీసుకున్నారు, ఇన్ఫినిట్ క్యారింగ్ కరెంట్ క్యారింగ్ వైర్. సో ఏ బార్ వాల్యూ ఇక్కడ మనకు తక్కువ ఉంటుంది, సరే ఎక్కువ ఉంటుంది కంపేర్ టు దిస్ వన్. ఓకే, అంటే ఇక్కడ పొజిషన్ బట్టి కూడా చేంజ్ అవుతుంది. సో దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ వన్ డెల్ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ is called Coulomb gauge. ఓకే, మనం ఈ విధంగా తీసుకోవచ్చు ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, సో దిస్ షుడ్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సిలిండ్రికల్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్ఫైనైట్ లెంగ్త్. సో ఇక్కడ ఇన్ఫైనైట్ సిలిండర్ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇన్ఫైనైట్ సిలిండర్ కన్సిడర్ చేసుకుంటున్నాం. ప్రాక్టికల్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డ్రా an infinite cylinder, so I am taking some portion తీసుకుంటున్నాను. ఓకే, some portion మాత్రమే తీసుకున్నాను. అయితే of radius
ఆర్. ఓకే, దీని రేడియస్ ఎంత ఆర్. కానీ మన క్వశ్చన్ ఏంటంటే అట్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అట్ ఏ డిస్టెన్స్ ఈక్వల్ టు ఇట్స్ రేడియస్ ఫ్రమ్ ఇట్స్ సర్ఫేస్ నుంచి ఆర్ డిస్టెన్స్లో ఒక పొజిషన్ పైన మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందుకోసం నేను ఏం చేస్తున్నానంటే మనకి సిలిండర్ ఉంది కాబట్టి ఈ చార్జ్ డెన్సిటీ ల్యాండా, సిలిండర్ కాబట్టి మనం సింపుల్గా గాస్లో అప్లై చేయొచ్చు. ఇక్కడ గాస్లాలో గాసియన్ సర్ఫేసెస్ 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్పెరికల్, ఇంకోటి సిలిండ్రికల్, ఇంకోటి పిల్ బాక్స్. సో ఇక్కడ మనం సిలిండర్ కాబట్టి సిలిండ్రికల్ గాసియన్ తీసుకుంటున్నాను. సో ఈ డిస్టెన్స్లో 2r డిస్టెన్స్లో ఒక సిలిండర్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. సో స్మాల్ ఏరియా ఎలిమెంట్ సర్ఫేస్ పై తీసుకున్నాను. దాన్ని డిఎస్ బార్ అనుకుందాం. సో డిఎస్ బార్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. సో గాస్ లా E into ds E bar dot ds bar is equal to q enclosed by epsilon naught. సో దీని నుంచి ఇంటిగ్రల్ E ds ఈక్వల్ టు q enclosed కావాలి. ఓకే, సపోజ్ ది టోటల్ లెంగ్త్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ L అనుకుంటే లాంబ్డా ఇస్ ద టోటల్ చార్జ్ డెన్సిటీ అయితే టోటల్ చార్జ్ Q ఏమవుతుంది, Q ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ L అవుతుంది. సో దిస్ ఈస్ ద చార్జ్ విత్ ఇన్ దిస్ స్పియర్, విత్ ఇన్ దిస్ సిలిండర్. ఈ సిలిండర్ లోపల ఈ చార్జ్ ఉంటుంది, ఈ మొత్తం చార్జ్ ఉంటుంది. సో Q ఎన్క్లోజ్డ్ ఏమవుతుందంటే లాంబ్డా L అవుతుంది బై ఎప్సిలాన్ నాట్. అయితే ఇక్కడ గాసియన్ సర్ఫేస్ పైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సేమ్ ఉంటుంది, సేమ్ ఫర్ ఆల్ పాయింట్స్. సో ఈ అనేది కాన్స్టెంట్. సో ఈని బయటకు తీసుకొచ్చాను. ఇంటిగ్రల్ డిఎస్ డిఎస్ అంటే ఏంటి, స్మాల్ ఏరియా ఎలిమెంట్ ఆన్ దిస్ సిలిండ్రికల్ సర్ఫేస్. సో ఇంటిగ్రేషన్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ సిలిండర్. ఓకే, సో ఈ సిలిండర్ యొక్క రేడియస్ 2r, లెంగ్త్ L, టోటల్ లెంగ్త్ L. సో సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 2 pi radius 2r into length. So this is the total surface area of this cylindrical Gaussian surface. So this is equal to lambda L by epsilon naught. L get cancelled. So E equal to lambda by 2 to the 4 pi epsilon naught 4 pi epsilon naught r. Okay, so ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1 by 4 pi epsilon naught lambda by r. So option A is correct one. Okay, so next one, the ratio of electric field magnitude E bar to the magnitude of magnetic field H bar as units. So ఇక్కడ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ తీసుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ the ratio between E bar and H bar magnitudes. This gives the characteristic impedance of free space. Okay, so this is characteristic impedance of free space. Okay, so this is characteristic impedance of free space. Impedance is nothing but opposition of current, but impedance is a complex number, complex resistance. Impedance is simply complex resistance. So resistance ante ohms, units ante ohms. So option C is correct one. Okay, so next one, the radial component of electric field of a dipole varies as this one. For the value of n value find out.
సో ఒక ఎలక్ట్రిక్ డైపోల్ కన్సిడర్ చేస్తే దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే ఈ బార్ ఆఫ్ ఆర్ కమా థీటా ఈజ్ ఈక్వల్ టు 2p cos theta by 4 pi epsilon naught r cube r cap plus p sin theta by 4 pi epsilon naught r cube theta cap. సో ఇక్కడ మనకి రేడియల్ కాంపోనెంట్ అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ రేడియల్ కాంపోనెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్ వేరియస్ ఈ ఆర్ is various like this one r cube. So here n plus 1 should be equal to 3. So దీని నుంచి n equal to 2 అవ్వాలి. So option B is correct one. So next one. When all these electric charges are distributed on surfaces. Okay. ఒక సర్ఫేస్ కన్సిడర్ చేసుకున్నాను. ఈ సర్ఫేస్ పైన అన్ని చార్జెస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. సో హియర్ some charge density rho అనేది ఉంటుంది కండక్టింగ్ బాడీస్. దెన్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫంక్షన్ సాటిస్ఫైస్. ఇక్కడ మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని ముందుగా మెన్షన్ చేసినట్టు పార్ట్ 1లో మెన్షన్ చేసాం. చార్జ్ డెన్సిటీ తెలిస్తే మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయడం కోసం డెల్ స్క్వేర్ యూ ఈక్వల్ టు రో యూస్ చేయొచ్చు. దిస్ ఈస్ పోజన్స్ ఈక్వేషన్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ వన్. One. Okay, this is for this part. Next part lo next 10 questions chuddam. So stay tuned. This is our website, and here this is WhatsApp group. Okay, and this is our Facebook page, and this is my YouTube channel for physics link. Okay, so stay tuned, stay connected. Have a nice day.